పెద్దపల్లి జిల్లాలోనూ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని రామగుండం సిపి శ్రీనివాసులు అంటున్నారు. ఇక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహిస్తాము అంటున్న సిపి శ్రీనివాసులతో మా ప్రతినిధి శామ్ ఫేస్ టు ఫేస్. మరికొద్ది గంటల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం భారీ భద్రత అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మన దగ్గర రామగుండం సిపి శ్రీనివాసులు గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు సార్ చెప్పండి. ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఎలక్షన్ సంబంధించి ఈసీ గైడ్లైన్స్ ప్రకారం మనమంతా ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. మనకు సఫిషియెంట్ ఫోర్స్ ఇచ్చారు. దాని తర్వాత ఈ పారామిలిటరీ ఫోర్స్ కూడా మనకు 5 కంపెనీస్ వచ్చినాయి. ఇది మనకు ఎల్డబ్ల్యూఈ అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏరియా అని డిక్లేర్ చేయబడింది. కాబట్టి మాకు ఎక్కడైతే ఆ ఏరియాస్ ఉన్నాయో అక్కడ గ్రేవెన్స్ పార్టీస్ మనకు ఇవ్వడం జరిగింది. మాకు కూడా స్పెషల్ పార్టీస్ ఉన్నాయి. ఆ స్పెషల్ పార్టీస్ని గ్రేవెన్స్ పార్టీస్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అది కాకుండా ఏదైతే ఏరియాలో ఉంటుందో ఏరియాని మొత్తం మనము శానిటైజ్ చేసుకున్నాము. అంటే బాంబ్ డిస్పోజల్స్ స్క్వాడ్స్ పెట్టి మొత్తం శానిటైజ్ చేసుకున్నాము. పోలింగ్ స్టేషన్స్ అన్నీ మా వాళ్ళు నాతో పాటు మా వాళ్ళు కూడా అందరూ చెక్ చేసుకున్నారు. ఏ పోలింగ్ స్టేషన్లో అక్కడ ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తర్వాత ఏదైనా అట్లాంటి అంటువార్డ్ ఇన్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉండే ఏదైనా మెటీరియల్ ఉందో అది కూడా చెక్ చేయడం జరిగింది. అదేగాక మనకు ప్రాణాహిత బార్డరు మనకు మహారాష్ట్రలోని గచ్చిరోలి డిస్ట్రిక్ట్కి బార్డర్ అవుతుంది. మనకి ఆ బార్డర్ చుట్టూ మనము మొత్తం టోటల్గా సీల్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళతో మహారాష్ట్ర వాళ్ళతో మేము 2 మీటింగ్స్ పెట్టుకున్నాము. ఒకటి ఇంటర్ స్టేట్ బార్డర్ మీటింగ్ ఒకటి చెన్నూరులో జరిగింది మా ఆధ్వర్యంలో. తర్వాత వాళ్ళు నన్ను పిలిచారు. మేము అక్కడికి గచ్చిరోలికి వెళ్ళి మా యొక్క ఇద్దరి కామన్ పాయింట్ ఏందో చూసుకున్నాము. వాళ్ళకి 19th రోజు మనం ఇక్కడ మొత్తం కోమింగ్ ఆపరేషన్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేశాము. ఇప్పుడు ఈరోజు మనకు వాళ్ళందరూ అక్కడ వాళ్ళ ఏరియాలో అక్కడున్న నక్సల్స్ కానీ అక్కడున్న క్యాడర్ కానీ ఇటు రాకుండా చూసుకోవడానికి వాళ్ళంతా ఆ కోమింగ్ బార్డర్ అంతా చూసుకుంటున్నారు. అదిగాక మనకు 12 ఫెరీ పాయింట్స్, ఆ ఫెరీ పాయింట్స్లో మేము నిఘా పెట్టాము. ఫిజికల్ అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ పెట్టాము. అదే కాకుండా మనకు ఒక పెద్ద డ్రోన్ ఉంది. ఆ డ్రోన్ మొత్తం నిఘాలో చేస్తూ ఉంది. అది ఈవెన్ అది ఫైర్ బియాండ్ ఫైర్ రేంజ్ అది. సార్, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో వరుస ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. నక్సల్స్ ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా? యాక్చువల్గా ఎన్కౌంటర్స్ జరిగినాయంటే రిటాలియేషన్ అనేది జనరల్గా ఆబ్వియస్గా మనం అనుకోవచ్చు. కానీ మన ఏరియాలో రిటాలియేషన్ జరిగేంత ఛాన్స్ మనకు లేదు. బట్ ఇన్ కేస్ ఏదైనా జరగడానికి ఆస్కారం ఉన్నా దాన్ని కౌంటర్ చేయడానికి కౌంటర్ యాక్షన్ టీమ్స్ కూడా మనం పట్టుకున్నాం. సో వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ ఎవెన్చువాలిటీ. ఇఫ్ ఎనీథింగ్ ఐ డోంట్ థింక్ దట్ దేర్ సచ్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఇఫ్ ఇట్ ఆల్ హ్యాపెన్స్ వీ విల్ బి రెడీ టు రిటాలియేట్. చెప్పండి, ఇప్పుడు ఈ రాత్రి అయితే మరి ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజకీయ పార్టీలు అయితే తాయిలాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటిది మీరు ఎలాంటి అరకటి ప్రయత్నం చేస్తారు? యాక్చువల్గా మనకు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ చాలా బాగుంది. సో మనకు ఎవరైతే అట్లా ప్రలోభ పెట్టడానికి రీసెంట్గా చూస్తే మోర్ దాన్ 1,78,00,000 క్యాష్ సీజ్ చేశాము. తర్వాత నియర్లీ 1,400 పైచలకు లిక్కర్ని సీజ్ చేశాము. తర్వాత గాంజా సీజ్ చేసాము. తర్వాత పీడిఎస్ సీజ్ చేసాము. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్. అండ్ ఆల్ ఎన్బిడబ్ల్యూస్ ఎట్లా ఉన్నాయి మోర్ దాన్ 63 ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేసాము. తర్వాత చాలా వరకు ట్రబుల్ బాంగర్స్ అందరినీ బైండ్ ఓవర్ చేసాము. మళ్ళీ బైండ్ ఓవర్ అంటే మళ్ళీ కేసులో ఏదైనా ట్రబుల్ బాంగర్ బైండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా చేస్తే సింపుల్గా బౌండ్ డౌన్ చేసేస్తాం. ఇంకా వాడికి శిక్ష పడేటట్టు చేస్తాం అన్నట్టు. సో అదిగాక 144 సెక్షన్ని లాగూ చేసాము. ఈ 144 సెక్షన్ మళ్ళీ నేను ఎత్తేసే వరకు కంటిన్యూ అవుతుంది. సో దాంట్లో ఏదైనా వైలేట్ చేస్తే మాత్రం డెఫినెట్గా కేసులు అవుతాయి. ఈవెన్ సోషల్ మీడియా కానీ ఫిజికల్గా కానీ తర్వాత ఓవరాల్గా కానీ మీరు ఏదాంతా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తే మాత్రం డెఫినెట్గా యాజ్ పర్ ద ఈసీ గైడ్లైన్స్ కేసులు అవుతాయి. థ్యాంక్ యూ. మొత్తం మీదైతే పోలీసులు అయితే ఎన్నికల నేపథ్యంలో భారీ భద్రత అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఓట్లు వేసేయడానికి వచ్చిన ఓటర్లకు మాత్రం ఎలాంటి ప్రభావాలు పెట్టేందుకు ఎవరు రాజకీయ పార్టీలు చూసిన వారిని ఉపేక్షించలేదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిపి శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 142 సెక్షన్ కూడా విధించినట్టు శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో షామోహన్, బీఆర్కే న్యూస్, మంచిర్యాల.